హాయ్ అండి. నమస్తే. ఈరోజు వెల్లిపాయ కారం చికెన్ చేస్తున్నా. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని చికెన్ కూడా వేసి మంచిగా కలపాలి. ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం. కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి కొంచెం ఉడికేంత వరకు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము ఇలాచీ, లవంగ, చెక్క, సాజీరా, ధనియాల పొడి, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ చికెన్లో వేసి మంచిగా కలపాలండి. చికెన్ ముక్కలు పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదా, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి. హాయ్ అండి. నమస్తే. ఈరోజు వెల్లిపాయ కారం చికెన్ చేస్తున్నా. దానికోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత నూనె పోసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని చికెన్ కూడా వేసి మంచిగా కలపాలి. ఇవన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం. కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి కొంచెం ఉడికేంత వరకు. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము ఇలాచీ, లవంగ, చెక్క, సాజీరా, ధనియాల పొడి, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కూడా మిక్సీ పట్టి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ చికెన్లో వేసి మంచిగా కలపాలండి. చికెన్ ముక్కలు పట్టేటట్టు మంచిగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదా, కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ అండి.